Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాహుల్ కాంగ్రెస్ నేతల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు తరలిస్తున్నారు. కాంగ్రెస్ నిరసనకు మద్దతుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అఖిలేష్ యాదవ్ ప్రధాని మోదీ నివాసం దగ్గర ఉద్రిక్తత అయితే నెలకొంది. అంతకుముందు రాహుల్తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పై పార్లమెంట్ లో చర్చ జరపాలని కూడా డిమాండ్ చేశారు. చర్చల తర్వాత అమిత్ షాను కలిశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. నాటకీయ పరిణామాల మధ్య ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నివాసం ముందు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం ఒకంత దేశవ్యాప్త అటెన్షన్ ని డ్రా చేసిందని చెప్పాలి. కీలక నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. అఖిలేష్ యాదవ్ కూడా అక్కడికి వచ్చారు. Democracy in India is happening right now. Democracy in India is happening right now. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. చర్చలకు జితేంద్ర సింగ్ రావడం, దీనికి సంబంధించి తర్వాత అమిత్ షాను వెళ్లి కలవడం, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లు, తర్వాత వారందరినీ కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం దిగి వచ్చిందా అనేటువంటి ఒక మాట. ఎస్, డెఫినెట్ గా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కదలిక మొదలైంది. దేశవ్యాప్త చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆలోచన అనేది ఒకంత మొదలైంది అనేటువంటి అంశం క్లియర్ కట్ గా తెలుస్తోంది. అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుందని కూడా చాలా మంది రాజకీయంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే యూనిటీతో వెళితే మాత్రం డెఫినెట్ గా రాబోయే రోజుల్లో విజయం సాధ్యమవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఓవరాల్ నాటకీయ పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు వాటి? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విజయవంతమైంది. అది బీజేపీ దేశద్రోహం అన్నా, ఉగ్రవాదం అన్నా, మరొకటన్నా ఏదన్నా సరే, సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా సరే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ జనతా పార్టీ కానీ రెండు కూడా స్పష్టమైనటువంటి విజయం సాధించాయి. రాహుల్ గాంధీ అంటే యువతకు అండగా నిలబడేటువంటి విషయంలో, యువత ఆలోచనలను అర్థం చేసుకునేటువంటి విషయంలో, నీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో, ఈ కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో 100% సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చలు జరపడం అనేది జరిగింది. ఇక మనం చూసుకుంటే అంటే కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు పెట్టింది. అంటే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలి. అలాగే మూడవది వచ్చేసరికి నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలి. అలాగే నాలుగోది వచ్చేసి నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు సంబంధించి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని, అదే విధంగా ఢిల్లీలో జరిగినటువంటి హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలంటే కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉద్యమం అంటే ఒక్కసారిగా నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వడంతో మొత్తం కూడా అంటే నిన్న ఢిల్లీ వరకు సెంట్రల్ ఢిల్లీలో జరిగినటువంటి నిరసన కార్యక్రమం మొత్తం కూడా ఇప్పుడు ఏకంగా ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉద్రిక్త అంటే ఒక్కసారిగా అంటే సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి డైరెక్ట్ గా ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ కు మారిపోయింది. దీంతో ఆ మొత్తం కూడా అంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కానీ అటు ప్రతిపక్షాలకు సంబంధించి అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపడం, అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గాని, అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ గాని వీళ్ళందరూ కూడా వెళ్లటంతో అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్ గా అంటే చాలా పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. ఎందుకు అనంటే కేరళ ముఖ్యమంత్రి వెళ్తే కేరళ మొత్తం చూస్తుంది, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్తే కర్ణాటక మొత్తం కూడా దానికి సంబంధించి చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం అంటే ఎంతమంది వెళ్తే ఖచ్చితంగా జాతీయ మీడియా కూడా మొత్తం ఫోకస్ పెడుతుంది అనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. ఆ విధంగా సక్సెస్ అయింది. అలాగే ప్రధాని నివాసం వద్ద 3 గంటలకు పైగా జరిగినటువంటి ధర్నాలో అంటే వీళ్ళు సంఖ్యలతో ధర్నా చేయడం ఇదంతా కూడా కాంగ్రెస్ అంటే మొత్తం అంటే జాతీయ మీడియా మొత్తం కూడా తప్పక కాంగ్రెస్ పార్టీ వైపు చూడాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు
అంటే డైరెక్ట్ గా చిన్న చిన్నవి చేస్తే కేంద్రం పట్టించుకోదు, మీడియా పట్టించుకోదు, ప్రజలు పట్టించుకోరు, సోషల్ మీడియా పట్టించుకోదు అనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఏకంగా ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేసుకుని వెళ్లి నిరసన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం, లేదంటే ఇతర కాంగ్రెస్ నాయకుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ధర్నా చేసినటువంటి ప్రాంతాన్ని పోలీసులు ప్రస్తుతానికి అయితే ఖాళీ చేయించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ నాయకత్వం సంగతి పక్కన పెడితే ఆ నిరసనలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడమే ఇక్కడ అది కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింది అనుకుంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ఎంటర్ అయిందో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నిన్న జేపీ నడ్డా వెళ్లి చర్చలు జరిపినా కానీ ఈ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో, రాహుల్ గాంధీ డైరెక్ట్ వెళ్లి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారో ఒక్కసారిగా కేంద్రంలో కదలికి వచ్చింది. ఒక్కసారిగా పార్లమెంట్ ఉభయ సభలు అంటే రేపు అంటే పార్లమెంట్ లో రేపు జరగబోయేటువంటి చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపొద్దున ప్రధాని సభకు వస్తే ఎలా ఉండబోతుంది, అమిత్ షా సభకు వస్తే ఎలా ఉండబోతుంది, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ సభకు వస్తే ఎలా ఉండబోతుంది అనడానికి ఇంకా స్పష్టమైనటువంటి ఉదాహరణలుగా అంటే దేశవ్యాప్తంగా ఒక ఇంత డిస్కషన్ స్టార్ట్ అయింది ఈ అంశానికి సంబంధించి. మరి దేశవ్యాప్త ఉద్యమం కింద మారకం ముందే కేంద్ర ప్రభుత్వం మరి చర్యలకు దిగుతుందా, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఒక స్టెప్ తీసుకుంటుంది అనేది ఒక ఇంత అంటే ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి పాత్ర సక్సెస్ఫుల్ గా ఇవి చేసేసింది. కానీ దీనికి సంబంధించి రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్, ఒకవేళ దిగి రాకపోతే ప్రజల్లోకి నెగిటివ్ గా భావన వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్ ని కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఏంటి దేశవ్యాప్త మూడ్ అనేది ఇమీడియట్ గా ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది అనేటువంటి కోణంలో ఈ అంశం పర్టికులర్ గా చెప్తూ ఉన్నారు. ఏంటి వెంకట్ మొత్తం మీద ఆ కోణాలకు సంబంధించి? ఎస్, ఇక్కడ నేను చెప్తాను, ఇందాక మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీకి సంబంధించి ఈ 12 ఏళ్లలో ఈ స్థాయిలో ఒక్క పోతకు ప్రధానమంత్రి గాని కేంద్ర మంత్రులు గాని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క పోతకు గురి కాలేదు. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు మొత్తం కూడా అంటే బీజేపీ అంటే ఇప్పటి వరకు మీరు ఒక విషయం నేను చెప్తున్న ఈ పాయింట్ ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మన ఈటీవీ ప్రేక్షకులకు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు అంటే దేశభక్తి అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి అనేటువంటి అంశం ఒకటి, అదే విధంగా ఉగ్రవాదులు అనేటువంటి అంశం ఒకటి, యాంటీ నేషనలిస్ట్ అనేటువంటి అంశం ఒకటి, అలాగే పాకిస్తాన్ కు సన్నిహితం, ఇట్లా బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ అయింది. ప్రతిసారి కూడా ఏది మాట్లాడినా సరే అలాగే చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిన్న యువత వెళ్లారో, విద్యార్థులు వెళ్లారో, మొత్తం కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో దీనికి సంబంధించి దేశభక్తి అనేటువంటి అంశం, యాంటీ నేషనల్ అనేటువంటి అంశం కానీ, ఇక్కడ పాకిస్తాన్ అనేటువంటి అంశం కానీ ఇవి ఏవి కూడా ఇక్కడ అంటే దీనికి బీజేపీ సోషల్ మీడియా డిఫైన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అదే విధంగా ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి 12 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల సక్సెస్ అంటారా, ఇది పొలిటికల్ సక్సెస్ అంటారా, అది ఎలా చూడాలంటారు? అంటే ఫస్ట్ కాక్రోచ్ పార్టీ సక్సెస్ అని చెప్తాను నేను. కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్, దాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది 100%. అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్న కాక్రోచ్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసింది. దాన్ని ఆ గేమ్ ని విజయవంతంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సక్సెస్ సాధించింది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టకపోతే, ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు జాతిని ఉద్దేశించి చేసేటువంటి ప్రసంగాలు కాదు, ఖచ్చితంగా ప్రధాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, హోంమంత్రి మీడియా ముందుకు రావాలి, విద్యాశాఖ మంత్రి మీడియా ముందుకు రావాలి. మీడియా ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున పెద్దలుగా వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇంత జరుగుతున్న దేశ రాజధానులు ఇంత జరుగుతున్న వివరణ ఇవ్వకపోతే అది ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దీన్ని ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కేంద్రాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. కూటమిలో వచ్చినటువంటి ఐక్యత దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, అందరూ కూడా ఇదే సరైనటువంటి సమయం, మనం రంగంలోకి దిగాలి, ప్రజా ఉద్యమాన్ని కాస్త ఒక పొలిటికల్ ఉద్యమంలాగా చేసి మరింత ప్రెజర్ పెట్టాలనేటువంటి మాట. బట్ అక్కడ మాస్టర్ మైండ్స్ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో, వాళ్ళు దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? ఇమీడియట్ గా మూడ్ ఆఫ్ ది నేషన్ ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఏదైనా ఇతరత్ర పాలిటిక్స్ ని తెర మీదకి తీసుకొస్తారా అనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. వెంకట్, ఏంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
మీరన్న పాయింట్ లోతుగా ఆలోచిస్తే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది 100%. ఇతరత్ర అంశాలు ఇప్పుడు సరిహద్దుల్లో జరిగేటువంటి అంశాలు సాధారణంగా ఇటువంటివి సైలెంట్ గా తీసుకొచ్చి కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అటువంటి పాలిటిక్స్ చేసేటువంటి అవకాశం అయితే దాదాపుగా ఉండకపోవచ్చు అనేటువంటిది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఓకే, నాదే కాదు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా సరే బీజేపీ సోషల్ మీడియా అకౌంట్స్ నేను మధ్యాహ్నం నుంచి ఫాలో అవుతున్నాను. మధ్యాహ్నం నుంచి చూస్తుంటే ఎక్కడా కూడా ఒక్కటి అఫీషియల్ పేజెస్ లో గానీ మంత్రుల పేజెస్ లో గానీ ఎక్కడైనా సరే ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మీరు అన్నారు సార్, మూడ్ ఆఫ్ ది నేషన్ కి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీలో ప్రముఖులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మీరు అన్నారు చూసారా. కాంగ్రెస్ పార్టీ 2014 ముందు అంటే బీజేపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, లోక్పాల్ ఉద్యమం, అదే విధంగా ఈ బ్లాక్ మనీ, విదేశాల్లో ఉన్న స్విస్ బ్యాంకులు, ఇవన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అప్పట్లో బాగా ప్రచారం చేస్తే చాలా మంది కమల్నాథ్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ మాస్టర్ మైండ్ కమల్నాథ్, సుశీల్ కుమార్ షిండే, ఇలా చాలా మంది అహ్మద్ పటేల్ అని లేదా వీళ్ళందరికంటే రాజకీయంగా వాళ్ళ ఉద్దండులు. మామూలుగా మీరు కమల్నాథ్ వీళ్ళ, అలాగే అశోక్ గెహ్లాట్ గాని, అలాగే ఇప్పుడు కర్ణాటక సంబంధించి సిద్ధరామయ్య గాని, ఇలా కేరళ కేసీ వేణుగోపాల్, దినేష్ గుండూరావు అని గాని, అలాగే పశ్చిమ బెంగాల్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆయన పేరు ఏదో ఉంటుందా, అధీర్ రంజన్ చౌదరి సంథింగ్ యారా, ఆయన గాని, అలాగే ఢిల్లీకి సంబంధించి కొంతమంది షీలా దీక్షిత్ గాని, అలాగే అటు కెప్టెన్ అమరీందర్ సింగ్ గాని, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అంటే మొత్తం కూడా మొత్తం మారుస్తారు. యూపీఏ మళ్ళీ మూడోసారి గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి దేశ రాజకీయాల్లో మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం వెళుతూ ఉంటే ఇమ్మీడియట్ గా కూడా కొన్ని డైవర్షన్స్ ని పర్టికులర్ గా ప్రతిపక్షం పాయింట్అవుట్ చేసి సభల్లో కూడా ఎండగట్టినటువంటి సిచ్యువేషన్, ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి అని రకరకాలుగా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఏదో ఒక మ్యాసివ్ ఇష్యూ అనేది ఇమ్మీడియట్ గా తెర మీదకి రాబోద్ది ఒక 10-15 రోజుల్లో. ఈ వేడంతా కూడా చల్లార్చడానికి దానికి తగ్గ ప్లానింగ్ అనేది ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ అయిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. వెంకట్, దాన్ని ఎలా చూడొచ్చు మనం? మీరు 2018 అవిశ్వాస తీర్మానం సందర్భంగా గల్లా జయదేవ్ ప్రసంగం మీరు వినుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. అంటే రాజకీయాలకు సంబంధం కాదు ఇది. అంటే ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, కొంతమందిని కొన్నిసార్లు ఫూల్ చేయొచ్చు, మరికొంతమందిని ఇంకొన్నిసార్లు ఫూల్ చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు ఫూల్స్ చేయలేమని ఒక డైలాగ్ వేస్తాడు ఆయన. సేమ్ అది నేను చెప్తాను. ఇప్పుడు కనుక 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో లేదా వారం రోజుల్లోనో ఏది జరిగినా సరే జనాలకు కంపల్సరీ దాని మీద డౌట్ వస్తుంది. 100% అది కావాలని చేసినటువంటి ట్రిక్ గానే అది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించారో లేదో, నేను కొన్ని ఫొటోస్ కావాలంటే మేము షేర్ చేస్తాను. అవి కూడా నేను ఈ రోజు చూసినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లో కొంతమంది అంటే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు షేర్ చేసినటువంటి ఫోటోల్లో ఏది పోలీసులకు గాయాలయ్యాయి, పోలీసులు కొట్టారు అని చెప్పేసి, రాళ్లు రుగుతున్నారని చెప్పేసి కొంతమంది మాస్క్ ముసుగులు ధరించి కొంతమంది రాళ్లు రుగుతున్నటువంటి ఫోటోలు వైరల్ చేశారు. ఆ ఫోటోలు వెనక ఆ ఫోటోల కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే బీజేపీ పొలిటికల్ గేమ్స్ అని చెప్పేసి, అంటే బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది, దేశద్రోహులు అనే ముద్ర వేయడానికి వీళ్ళని రంగంలోకి దించింది అనేటువంటి పాయింట్ ని అక్కడ చాలా మంది హైలైట్ చేశారు. మామూలుగా కాంగ్రెస్ సిజేపీని రెచ్చగొడుతోంది అనే దాని దగ్గర నుంచి ముందుండి ఉద్యమాన్ని నడిపించే స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పాత్ర క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ కోణంలో కూడా ఒకంత సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది కదా వెంకట్, ఏంటి మరి దానికి సంబంధించి? ఇక్కడ నేను నాకు చెప్తాను సరే, కాక్రోచ్ జనతా పార్టీ గేమ్ స్టార్ట్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి గేమ్ ను ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిందో ఇష్యూని టేకప్ చేసినప్పుడు ఏమైందనంటే అది ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే ఒక రకమైనటువంటి మామూలుగా మనం అవాయిస్ పైకి వెళ్తే అవుతుంది చూసారా, అట్లా ఒక విస్ఫోటనం లాగా జరిగిపోయింది అది. కాబట్టి ఆ విస్ఫోటనం లాగా జరిగిపోవడం వల్ల నిన్న కాక్రోచ్ పార్టీ చేసినటువంటి నిరసన మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ జాతీయ మీడియా స్థాయిలో ఫోకస్ చేయాల. నేను చాలా ఛానల్స్ చూశాను నిన్న జాతీయ మీడియాకి సంబంధించి. కానీ ఈ రోజు జరిగినటువంటి నిరసన మొత్తం ఎప్పుడైతే వెళ్ళి లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డికే శివకుమార్, విడి సతీష్ వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారో మొత్తం కూడా ప్రజలకు ఒక సినిమా ఏం జరుగుతుందనేది క్లారిటీ వచ్చింది. మీడియా మొత్తానికి కూడా కవర్ చేయక తప్పని పరిస్థితి క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే దేశవ్యాప్తంగా ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కోరటం సబబే అనేటువంటి ఒక కన్విన్సింగ్ ధోరణికి ఇటు సిజేపీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ తీసుకురావడంలో సక్సెస్ అయింది దేశవ్యాప్తంగా. అవును, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి డిమాండ్ చేయడంలో తప్పలేదనే వరకు కూడా వచ్చింది కదా. ఏంటి ఆ కోణం, మనం దాన్ని ఎలా చూడొచ్చు?
ఇక్కడ ఒక విషయం నేను తత్తారింటి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ డైలాగ్ ఉంటది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడే గొప్పడనో సంథింగ్ లైక్ అట్లా ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఎందుకు మన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అట్లాంటివి అర్థం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అలాంటి చాలా సున్నితమైనటువంటి అంశాలు అర్థం కావాలి. పోతే ఒక కేంద్ర మంత్రి పదవే కదా, ఒక కేంద్ర మంత్రి పోతే ఇంకో కేంద్ర మంత్రిని తెచ్చిపెట్టుకుంటాం. అందులో బీజేపీకి ఎంపీలు కరవా, లేదంటే అంతకు మించిన ప్రముఖుడు దొరకడా, లేదంటే ఏంటి? కానీ అది చేయట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిసారి వెనకేసుకొస్తున్నారు. అక్కడ వెనకేసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ తో నిన్న మధ్యన అమిత్ షా భేటీ అయ్యారు. భేటీ అయినప్పుడు కూడా అంటే మీరు రాజీనామా చేయండి, ఇంత జరుగుతోంది, ఇంత రచ్చ జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం అనేది నాశనం అయిపోయే పరిస్థితి క్రియేట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయించట్లేదు, మీరు ఎందుకు రాజీనామా చేస్తాడని మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పట్లేదు, మీరు ఇంకా ఎందుకు ఉద్యమాన్ని అంటే జరుగుతున్నటువంటి పరిణామాలను జరుగుతున్నటువంటి ధర్నాలను మీరు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు? అది ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా మినిమం సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా వచ్చేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు అవి. కాబట్టి ఇటువంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తగ్గి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేటువంటి ఒపీనియన్ అయితే బలంగా వినపడుతుంది. ఎస్, ఫైనల్ గా ఎంతవరకు ఈ అంశం దారి తీస్తుంది, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ వేడిని కంటిన్యూ చేయగలుగుతుంది, దేశ ప్రజల మూడ్ ని అదే విధంగా క్యారీ చేయగలుగుతుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మీకు విజయవాడ వెదర్ తెలుసా, ఐడియా ఉందా? విజయవాడ వెదర్ ఎలా ఉంటుందో? హ్యూమిడిటీ మామూలుగా సమ్మర్ కంటే వర్షాకాలం ఎక్కువ ఉంటుంది. సేమ్ అదే వెదర్ పార్లమెంట్ లో కంటిన్యూ అవబోతుంది. రాబోయే నెల రోజులు కూడా ఉక్కపోత అనేది పీక్స్ లో ఉంటది. మీరు ప్రతిరోజు మన ఇద్దరు మాట్లాడుకుందాం పార్లమెంట్ ఉభయ సభల గురించి, ప్రతిరోజు నేను మీకు చెప్తాను, మీరు చూడండి. ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ గానీ ఇతర పక్షాలు గానీ కాంగ్రెస్ పార్లమెంట్ వెలుపల గానీ కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యింది. అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా సరే ఈ టెంపో మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది 100%. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. మొత్తం మీద అయితే ఒక రాజకీయ వేడైతే రగిలిందనే చెప్పాలి. దేశ ప్రజలు యావత్తు కూడా అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో, దేశంలో రాజకీయ పరిణామాలు కావచ్చు, విద్యార్థుల జీవితాలతో కేంద్రం నిజంగానే ఆరోపిస్తున్నట్లుగా చెలగాటం ఆడుతోందా, తప్పు చేసినటువంటి వారు అంటే తప్పు జరిగిన దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమనే కదా డిమాండ్ చేసింది. సో దీనికి సంబంధించి వారు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఒక ధర్మేంద్ర ప్రధాని బర్తరఫ్ చేస్తే ఈ స్థాయిలో విమర్శలు కానీ ఈ స్థాయి ఉద్యమానికి కానీ దేశ ప్రజలు పూనుకునేవారు కాదు కదా. ఇది వస్తున్నటువంటి చర్చ. చూడాలి ఈ పొలిటికల్ రప్చర్ అనేది ఎంతవరకు కొనసాగుతుందో. భారతీయ జనతా పార్టీ మాత్రం డ్యామేజ్ కంట్రోలింగ్ కానీ మొదలు పెట్టకపోతే రాబోయే రోజుల్లో అధికారాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి ఉండదని కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.